महात्मा गांधी और लाल बहादुर शास्त्री के यौम पैदाइश के मौके पर बोधन के गांधी पार्क में हिंदुस्तानी कौम के बाबाए कौम लाल बहादुर शास्त्री की तस्वीरें पर फूल मालाएं चढ़ाकर ज़बरदस्त खिराज अक़ीदत पेश की गई। इस मौके पर कई ओहदेदारों ने बताया कि मुल्क में 2 अक्टूबर गांधी जयंती के मौके पर स्वच्छता सेवा प्रोग्राम के हिस्से के तौर पर तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी के अहकाम के मुताबिक रियासत भर में स्वच्छता ही सेवा प्रोग्राम शुरू किया गया। आज से इस प्रोग्राम में MRO विठल, DPCC गंगाशंकर, म्युनिसिपल चेयरपर्सन तुम पद्मा शरत रेड्डी, कमिश्नर वेंकट नारायण, ACP श्रीनिवास के अलावा दीगर मौजूद थे। महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। महात्मा गांधी की जय। మీరిద్దరు కూడా అన్న దావన్న ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు 2 అక్టోబర్ నాడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా దీంట్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పూర్వ ప్రముఖులు, ప్రజలు అందరితో సహకారంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ కానీ మనకు ఆదేశాలు జారీ చేశారు। దానికి అనుగుణంగా ఈరోజు మనం బోధన పట్టణంలోని గాంధీ పార్కులో ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ ప్రముఖులు, కౌన్సిలర్స్, వివిధ శాఖల అధిపతులు, ప్రజలు, పత్రికా విలేకరులు, సిబ్బంది అందరితోటి ఈ శ్రమదాన కార్యక్రమం ఈరోజు ఇక్కడ టేకప్ చేసుకోవడం జరిగింది। ఇంతేకాకుండా మనకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో షెడ్యూల్ ఉంది। షెడ్యూల్ ప్రకారం మన పట్టణంలో వివిధ కార్యక్రమాలు మనం చేస్తున్నాము। ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘం బోధన తరపున వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు, థ్యాంక్స్ చెప్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్। ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు। మరి మన జాతిపిత అయినటువంటి గాంధీ గారు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని ఎంతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు। మరి ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వాతంత్ర దేశంలో ప్రజలందరూ కూడా ఒక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, మరి ఆయన చూపించిన మార్గంలో వెళ్లి ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా వెళ్తూ దేశ అభ్యున్నతికి కారణం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలోని గాంధీ పార్కులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది। మరి అదేవిధంగా LBS నగర్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా నిర్వహించడం జరిగింది। మరి అదేవిధంగా ఆజంగంజ్లో గాంధీ విగ్రహం వద్ద కూడా వేడుకలు చేసుకోవడం జరిగింది। మరి ప్రతి ఒక్కరికి మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।